హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ముగిసిన ఏపీ క్యాబినెట్ భేటీ అండి. ఉద్యోగ పెన్షనర్లకు తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే. పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోతోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో, నేడు ఏపీ క్యాబినెట్ సమావేశం కీలక నిర్ణయాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన ఈరోజు సచివాలయంలో ఉదయం 11 గంటలకు సమావేశమైంది. ఈ సమావేశం జరిగిందనమాట. సమావేశంలో పలు ముఖ్యమైన నిర్ణయాలను అయితే తీసుకోవడం జరిగింది. సమావేశంలోని ముఖ్యాంశాలు: గ్రామ సచివాలయ ఉద్యోగుల రిజర్వేషన్లు. ఏపీ గ్రామ మరియు వార్డు సచివాలయంలో ఉద్యోగాల భర్తీకి సంబంధించి రిజర్వేషన్ విధానంపై కీలక చర్చలైతే జరిగాయి. కొత్త నియామకాలకు సంబంధించి నిబంధనలు సవరించడం లేదా మరిన్ని మార్గదర్శకాలు జారీ చేయడం అయితే జరిగింది. కొత్త పెట్టుబడులు మరియు భూముల కేటాయింపులు. రాష్ట్రంలో పెట్టుబడుల కోసం పలు సంస్థలకు భూముల కేటాయింపు ప్రతిపాదనలు, పరిశ్రమల అభివృద్ధి, ఉద్యోగ అవకాశాల పెంపు వంటి అంశాలపై చర్చ జరగనుంది. ఉద్యోగులు మరియు పెన్షనర్ల కోసం కీలక నిర్ణయాలు. డిఏ పెంపు మరియు ఇంటీరియం రిలీఫ్‌పై చర్చ చేపట్టనున్నట్లు సమాచారము. 2022లో ఇచ్చిన పీఆర్సీ తర్వాత తదుపరి 2027లో కొత్త పీఆర్సీని అమలు చేయాలనైతే ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది. గత ప్రభుత్వ హయాంలో పెండింగ్‌లో ఉన్న బకాయిల చెల్లింపులు దశల వారీగా పూర్తి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల నుంచి అందిన సమాచారం అనమాట. సో, ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రభావం. పీఆర్సీ ప్రభుత్వం ప్రస్తుతం తక్షణంలో కొత్త పీఆర్సీ ఇవ్వడానికి ఆసక్తి చూపలేదు. తదుపరి పీఆర్సీ అమలును 2027 లేదా 2029 ఎన్నికల ముందు అయితే జరగనుంది. రెండవది పెండింగ్ బకాయిల చెల్లింపు. గత ప్రభుత్వ హయాంలో పెండింగ్‌లో ఉన్న బకాయిలు, డీఏ పెండింగ్ బకాయిల సరెండర్ లీవ్‌లు, పెన్షన్లకు పెండింగ్ చెల్లింపులు దశల వారీగా చెల్లించేందుకు ప్రణాళిక సిద్ధమవుతుందనైతే సమాచారం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి. రాష్ట్ర ఆర్థిక పరిమితి దృష్ట్యా ఉద్యోగులు మరియు పెన్షనర్లకు తక్షణ భారీ పెరుగుదలలు అందించడం కష్టమని ప్రభుత్వం అభిప్రాయపడింది. బకాయిలను దశల వారీగా చెల్లించేందుకు ఆర్థిక ప్రణాళిక రూపొందిస్తున్నట్లు సమాచారం. మరిన్ని ప్రధాన అంశాలు: నూతన పెట్టుబడులు. రాష్ట్రంలో పరిశ్రమల అభివృద్ధి, రైతు సంక్షేమం మరియు నగర ప్రాంతం అభివృద్ధికి నూతన పెట్టుబడులు ప్రతిపాదనలు ముందుకు రానున్నాయి. పలు విదేశీ సంస్థలు కూడా పెట్టుబడుల కోసం ఆసక్తి చూపుతున్నట్టు సమాచారం. సామాజిక సంక్షేమ పథకాలు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు ప్రణాళిక సమీక్షకు వస్తున్నాయి. గ్రామ వార్డు సచివాలయాలు, విద్య, వైద్యం వంటి రంగాల్లో బడ్జెట్ కేటాయింపులు పెంచే అవకాశం ఉంది. ఎలక్షన్ ప్రణాళికలు. వచ్చే సార్వత్రిక ఎన్నికల ముందు ముఖ్యమైన సంక్షేమ పథకాలు, ఆర్థిక చెల్లింపులు పూర్తి చేయాలనైతే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్టు సమాచారం. ముగిసిన మాట. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు ముఖ్యంగా ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రభావం చూపవచ్చు. ప్రభుత్వం తీసుకోబోయే కొత్త నిర్ణయాలు ఎంతవరకు ప్రజలకు అనుగుణంగా ఉంటాయనేది త్వరలో తెలుస్తుంది. కేబినెట్ సమావేశం ఫలితాలు మరియు తదుపరి కార్యాచరణపై వివరాలైతే త్వరలో పంచుకుంటాం. సో, తాజా అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతుండండి. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.